విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తోందన్నారు. మీరు చూస్తున్నారు కార్మిక వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఏ విధమైన నినాదాలతో వచ్చి ప్రభుత్వం మొత్తాన్ని దేశ ప్రజలందరినీ నమ్మించి ఈ కేంద్రంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో వచ్చిన దగ్గర నుంచి దాని వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు తప్ప మొత్తం మీరు చూడండి బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షకులు వీళ్ళందరి మీద పడినటువంటి పాత్ర ఎంత ఉందో చూడండి. ఒక్కొక్కరు దారుణమైన పరిస్థితుల్లో కిందకి అట్టడుగు వర్గాలు కూడా కింద చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి వారి పరిపాలన. ఇప్పుడు చూడండి లేబర్ కోడ్స్ లో ఇంకా అమలు చేయకముందే మన రాష్ట్రంలో 10 గంటల పనిదినాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 10 గంటల పనిదినం కాదు 8 గంటల పనిదినాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇటువంటి అనేక డిమాండ్లతోటి ఇంకా ఏదైతే ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనీస పెన్షన్ 9,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని, పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఇటువంటి అనేక డిమాండ్లతోటి రేపు 9వ తారీఖున సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె సందర్భంగా విశాఖ నగరంలో మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అసంఘటిత రంగం, సంఘటిత రంగం అందరికీ కూడా విస్తారంగా కరపత్రాల ద్వారా పంపిణీ చేయడం, పోస్టర్లు. నేను నేషనల్ ప్రెసిడెంట్ సిఎఫ్టివై. ముఖ్యంగా ఈరోజు మన ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కోసం చెప్పాలంటే 2014 నుండి రావడంతో మొదలు పెట్టారు. ఈ లేబర్ కోడ్స్ ని ఎలాగా లేబర్ కి ఎగ్నెస్ట్ గా తయారు చేసి ఈ 44 కార్మిక చట్టాలని ఎలా దీన్ని మార్పు చేసి అందులో అతి కీలకమైన 29 చట్టాలను తీసి 4 లేబర్ కోడ్స్ తయారు చేశారు. అందులో ప్రధానంగా మీరు ఇండస్ట్రియల్ రిలేషన్స్ తీసుకుంటే అందులో సమ్మె చేసే హక్కు కానీ. ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు మహమ్మదరావు. ఈరోజు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా జూలై 9వ తారీఖున అఖిలపక్ష స్థాయిలో అనేది జాతీయ సమ్మెకి అనేది పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పట్టణాల్లో, పారిశ్రామిక వాడల్లో పారిశ్రామిక సమ్మె అనేది జరుగుతుంది. అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశంలో 50 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు కానీ, పిఎఫ్, ఈఎస్ఐ కానీ, అలాగే